నా పేరు మణికంఠ. ఎక్కడ బేసికలీ? మాది ఆంధ్రప్రదేశ్ తణుకు. ఓకే. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూసుకుంటే చాలా వేడిగా మారుతుంది. దాంట్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే నాకు తెలిసి గవర్నమెంట్ మేము అక్కడే ఉంటాం కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగాలేదు అనుకున్నాం. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందని మేము అనుకున్నాం. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ చేంజ్ అయితే సీఎం ఎవరు అవుతారు? సీఎం ఎవరంటే జగన్ కాకుండా ఎవరైనా పర్లేదు. మాకు తెలిసిన మా పర్సనల్ ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు చూసాం, 2019లో ఆల్రెడీ జగన్ చూసాం, 2024లో పవన్ కళ్యాణ్ ఒకసారి చూస్తే తను ఏం చేంజ్ చేస్తాడు ఏంటా అని చెప్పి చూద్దామని చెప్పి. ఇన్ కేసు తను కూడా చేయకపోతే తను నెక్స్ట్ మళ్ళీ మారిపోతారు. ఒకసారి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్కి. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల జనసేనకు ఇటు టీడీపీ, బీజేపీ, తర్వాత వైసీపీకి ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి? పాజిటివ్స్ అంటే వీళ్ళకి ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. కాంగ్రెస్ ఓటింగ్ వల్ల జగన్ గారికి మైనస్ ఏమో అని నేను అనుకుంటున్నాను, షర్మిల గారు రావడం వల్ల. ఎందుకంటే కాంగ్రెస్కి ఆల్రెడీ మైనారిటీ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ మైనారిటీ ఓటింగ్ ఇప్పుడు ప్రజెంట్ దేనికి ఉందంటే మనకి జగన్ గారికి ఉంటుంది. 80% ఆల్రెడీ మైనారిటీ ఓటు ఎస్సీ ఓటింగ్స్ కానీ మనకి జగన్ గారికే ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు షర్మిల గారు కూడా జగన్ గారు ఓట్లు చేల్చగలరని అనుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్కి మైనస్ ఏమో కాంగ్రెస్ రావడం అని చెప్పి మా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇప్పుడు మనం చూసి కృష్ణదేవరాయలు ఎంపీగా రెసిగ్నేషన్ చేస్తారు కదా, దాని మీద ఎందుకు అంటే వైసీపీని వదిలి చాలామంది మంత్రులు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు? అంటే వాళ్ళు అక్కడ ఉండలేక ఉంటున్నారు. ఆల్రెడీ ఆయన బాలశౌరి గారు కూడా జనసేనలో జాయిన్ అవుతున్నారు. మనకు ఇప్పుడేమో కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఆయన కూడా ఇప్పుడు 26th జాయిన్ అవుతున్నారు. మనకు ముద్రగడ పద్మనాభం గారు కూడా 30th జాయినింగ్ ఉంది. బాలశౌరి గారు 2nd జాయినింగ్ ఉంది. నిన్న ఆయన కూడా రావచ్చు. ఆప్షన్ ఏంటంటే ఇంకా పొత్తులో ఉన్నారు కాబట్టి సీట్ అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి అక్కడ నరసరావుపేట అడుగుతున్నారు కాబట్టి అక్కడ అయ్యి జనసేన కానీ టీడీపీ కానీ ఆయనకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళిద్దరు సీట్ పొత్తులు బట్టి మాట్లాడుకుని జాయిన్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ మనకు అంత గ్రోత్ లేదు కాబట్టి ప్రజెంట్ ఆబ్వియస్లీ ఒక పొలిటీషియన్ మనం వెళ్ళాడంటే పార్టీ నెగ్గిన పార్టీలోకి వెళ్ళాలనుకుంటారు కదా, ఓడిపోయే పార్టీలోకి వెళ్ళాలి ఎవరనుకోవాలి. వైఎస్ఆర్ నుంచి బయటకు వస్తున్నారంటే అందులో ఓడిపోతారనే కదా, లేకపోతే అందులో నగ్గుతాం అనుకుంటే వైఎస్ఆర్లో ఉంటారు కాబట్టి బయటకు ఎందుకు వస్తారు? ఓకే. అండ్ వైసీపీలో ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు ప్రకటన అది మొత్తం అన్నీ నెరవేరినాయి అనుకుంటారు, అవి పాజిటివ్ అంటారా? నెరవేరుతారని ఎలా అనుకుంటాం. ఇప్పుడు నేనే 2019లో ఎంసీఏ చేశాను. 2016లో జాయిన్ అయ్యా. 2016-17కి ఫీజు రియంబర్స్మెంట్ పడిందంట. 2019కి ఫీజు రియంబర్స్మెంట్ పడలా. నేను మన కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ కావాలని చెప్పి నేను కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పంటే 2019 పెండింగ్ ఉండిపోయింది. మీ ఫీజు రియంబర్స్మెంట్ 27,000 కట్టాలి. ఆ 27,000 కడితే మీకు సర్టిఫికేట్స్ ఇస్తామంటున్నారు. అది ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదంటే జగన్ వచ్చాడు కాబట్టి పడలేదు, జగన్ చెయ్యాలి, డబ్బులు వేయలేదు అంటాడు. నేనే ఎగ్జాంపుల్ కదా, జగన్ సరిగ్గా చేసేది లేదంటే కారణం ఎక్కడో ఎందుకు. అదే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే నవరత్నాలల్లో మోస్ట్లీ వాలంటరీ పథకాలు పెట్టారు. ఆ వాలంటరీ పథకాలు ఎంతవరకు న్యాయం అంటారు? బెటర్ న్యాయం అంటే కొంతమందికి ఉన్నది. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. కాకపోతే దానివల్ల కూడా ఇప్పుడు వాలంటీర్స్ చేసేసి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. వాళ్ళు మనీ ఒకరు తీసుకెళ్ళిపోయారు అంటున్నారు, వాళ్ళు ఇలా చేశారు అంటున్నారు. కానీ ఎక్కువ మైనస్ కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే బియ్యంది పెట్టారు. మరి మనం బియ్యం తెచ్చుకోలేనంత ఖాళీగా అయితే లేము కదా. ఇంట్లో ఎవరొకరు పెద్దలు వెళ్ళి రేషన్ షాప్కి తెచ్చుకునేవారు. దానివల్ల ఇప్పుడు వెహికల్స్ పెట్టడం ఇదంతా కూడా బడ్జెట్లో కొంత మైనస్ అవుద్ది కదా అని చెప్పి అనుకుంటున్నాం. అది ఓకే. 3 రాజధానులలో ఇప్పుడు ఏ రాజధాని ఇంకేది క్లారిటీ లేదు. 2024కి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఏది రాజధాని కరెక్ట్ చేస్తారంటారు? ఇంకా అందరూ అనుకునేది అమరావతి అవుతుంది. ఇంకా జగన్ కలిసి చేసి ఫలం అయితే 3 రాజధానులు పార్టీ చేసేది కదా 5 yearsలో. జగన్ అదిగో నేను వెళ్ళిపోతున్నాను, దసరాకి వెళ్ళిపోతున్నాను, దీపావళికి వెళ్ళిపోతున్నాను అక్కడికి అంటున్నాడు. కాకపోతే అవ్వలేదు కదా. ఇంక ఫైనల్గా అమరావతి అవ్వచ్చు కన్ఫామ్గా. మీ పేరు? జానకిరామ్. ఏం చేస్తుంటారు? ఇక్కడ ఎలక్ట్రిక్ వర్క్ చేస్తుంటారు. ఓకే. బేసికలీ ఇక్కడ ప్రాపర్ ఖమ్మం. ఓకే. ప్రాపర్ ఖమ్మం. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సులు పెట్టారు. అది అసలు పెట్టడం రైట్ అంటారా? ఫ్రీ బస్ అనేది చాలా కరెక్టే. కానీ దానివల్ల అమ్మాయిలు మేల్స్ రిజర్వ్ సీట్లో కాకుండా మిగతా సీట్లో కూడా కూర్చుంటారు కదా, దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎందుకు ఫ్రీ బస్ పెట్టారంటే చాలామంది ఇప్పుడు ఆర్టీసీ అనేది అప్పుల్లో గురైపోయింది ఫస్ట్. అందుకే అది ఎట్లాగా అప్పుల్లో ఉంది కాబట్టి ఫ్రీ బస్ చేశారు. అది చాలామంది బస్సులో ఎవరు తిరగట్లే. ఏదో హైదరాబాద్లో సిటీలో పెద్ద సిటీల్లో వర్కింగ్ ఉమెన్స్ తప్పితే బయట ఎవరు బస్సు ఏమి ఎక్కట్లేదు. అందుకు ఓకే. ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలు ఏపీ మీద ప్రభావం చూపెట్టే అవకాశం 100% చూపెట్టు. ఓకే. ఈ ప్రభావం చూపెడితే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా, అక్కడ వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు మరి గెలిచే అవకాశం ఉందంటారా? సీట్లు వచ్చే అవకాశం లేదు.
కాంగ్రెస్కి ఏపీలో ఉండదు. ఎలాంటి ప్రభావం చూపెడతారంట? కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ ప్రజలు కాంగ్రెస్ నమ్మరు, ఎందుకంటే 2 రాష్ట్రాలను విడదీశారు కాబట్టి. మరి ఎలాంటి మార్పులు వస్తాయి కాంగ్రెస్ రాకపోతే? అయితే సీఎం అవుతారంట? అయితే చంద్రబాబు కానీ ఇక కూటమి ఉమ్మడి కూటమి ఉంది కదా, అది కావచ్చు. ఓకే, జగన్ ఎందుకు జగన్ 6 పథకాలు అన్నారు, రోడ్లు లేవు, రోడ్ల గురించి పథకాలు అనేది అది పథకాలని చెప్పుకోవడం తప్పితే పథకాలు ఎవరికండి? ఏదైనా ఐటీ కంపెనీయో ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు తెస్తే ఉద్యోగాలు వస్తాయి, ఏదైనా పని చేసుకునే వాళ్ళకి పనులు దొరుకుతాయి. ఈ పథకాల వల్ల ఏమైందండి? ఎవరు ఇప్పుడు రేషన్ బియ్యం కొనుక్కోలేరు ఎవరు చెప్పండి. అదే కంపెనీ పెడితే వాడు జాబు పోయి వాడు సంపాదించుకుంటూ, ఉచిత పథకాల వల్ల ఏం లాభం ఉండదు అసలు. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది, అది జగన్కైనా కానీ చంద్రబాబుకైనా కానీ పవన్ కళ్యాణ్ బీజేపీకైనా ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఆల్మోస్ట్ అసలు మ్యాక్సిమం జగన్కి మైనస్ అయ్యే ఛాన్స్ 100% అవ్వబడుతూనే ఉంది. వాళ్ళ ఇంట్లో ఆవిడే బయటకు వచ్చింది కాబట్టి. ఓకే, లాదూస్లో మన మీటింగ్ అయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది కంపెనీస్ వచ్చాయి, కానీ జగన్ మాత్రం వెళ్ళలేదు, మీరేమంటారు దాని మీద? మెయిన్ ఏంటంటే హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉండటం వల్ల, ఆల్రెడీ ఇక్కడ అభివృద్ధి కావటం వల్ల అందరు ఇక్కడికే రావడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. అక్కడ సరైన నాయకుడు లేక, ఐటీ కంపెనీ తెచ్చే అంత తెలవక ఏదో పథకాలు వీటితో నడిపిస్తున్నారు అంతే. కొంతమంది ఏమంటారు అంటే మరో ఆంధ్రప్రదేశ్ మరో ఉత్తరాఖండ్ అలా అవుతుంది అని. లేదు ఈసారి ఏంటంటే సరైన నాయకుడు లేక అట్లా అయింది. అదే అమరావతి కంటిన్యూ అయిన అడితే మ్యాక్సిమం 50% అయిపోయేది. ఐటీ కంపెనీ ఆల్రెడీ కియా వచ్చింది, సెల్కాన్ వచ్చింది, చాలా కంపెనీలు పెద్ద కంపెనీలు వచ్చినాయి. వాటిని ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో లూలు మాల్ వస్తే ఎలాగొట్టారు, ఇక్కడ వచ్చి కూకట్పల్లిలో పెట్టారు. చూసారా? అది సరైన నాయకుడు ఉండి దానికి నడిపించే శక్తి ఉంటే కంపెనీలు వస్తాయి, అభివృద్ధి అయ్యిద్ది. ఈసారి మోసపోయారు జనం. నెక్స్ట్ థ్యాంక్ యూ.